హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చార్జ్ వెంకటేష్. ఇండియా ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల సుదీర్ఘమైన T20 సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఈ సిరీస్ మొత్తంలో ఇండియా ఒక బిగ్ డైలమా ఫేస్ చేయబోతుంది. అదేంటంటే నెంబర్ 8లో ఎవరిని ఆడించాలి, బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 8లో ఎవరిని ఆడించాలి, వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి బ్యాట్స్మెన్ ఆర్ ఏ బౌలర్. ఈ డైలమా ఇక్కడ ప్రత్యేకంగా స్టార్ట్ అయినది ఏం కాదు. గత కొద్ది సిరీస్గా అది అక్రాస్ ఫార్మాట్స్, టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, వన్ డేస్ కావచ్చు, T20s కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇండియా ఇస్ ఫేసింగ్ ద సేమ్ డిలమా. ఎందుకంటే మనకి ఒక ఆల్రౌండర్ అయితే పక్కా ఉంటున్నాడు టీంలో, 2 ఆల్రౌండర్ అన్ని సందర్భాల్లో మనకు దొరకట్లేదు. మెయిన్లీ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ మనకు కొరత ఉంది. హార్దిక్ పాండ్యా ఉంటే ప్రాబ్లం ఉండదు. హార్దిక్ పాండ్యా కనుక ఆడే పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా కుడ్ బి అవర్ థర్డ్ సీమర్. మీరు 2 స్పిన్నర్స్ని ఆడించుకోవచ్చు. ఆ 2 స్పిన్నర్స్లో ఒకరు ఆల్రౌండర్ ఉన్నా సరిపోతుంది. అండ్ యూ కెన్ హ్యావ్ స్పెషలిస్ట్ బౌలర్స్. యూ కెన్ హ్యావ్ 2 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ 1 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, 1 ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ముగ్గురు మాత్రమే మీకు టేల్ ఎండర్స్ ఉంటారు. సో బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంటుంది, నెంబర్ 8 దాకా డెప్త్ ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఉంటుంది. హార్దిక్ పాండ్యా లేనప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది, లైక్ ఇన్ ద ప్రజెంట్ సిరీస్. ఈ డైలమా చాలా కాలంగా మనకి ఇబ్బంది పెడుతుంది. హోమ్లో మనం టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే హోమ్లో మనం 2 ఫాస్ట్ బౌలర్స్తోనే ఆడతాము, 3 స్పిన్ బౌలర్స్ ఉంటే మనకి జడేజా కానీ, అక్షర్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ కుల్దీప్ యాదవ్ అందరు కూడా వాళ్ళు బ్యాటింగ్ కూడా చేయగలుగుతారు. కాబట్టి మనకి ప్రాబ్లం రావట్లేదు ఎక్కువగా. బట్ వైల్ ప్లేయింగ్ సిరీస్ అవుట్ సైడ్ ఇండియా, అక్కడే మనకి ఏ ఫార్మాట్లో అనేది ప్రాబ్లం వస్తుంది. మనం ఇంగ్లాండ్లో చూసాం. ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు బికాజ్ మనకి నెంబర్ 8 దగ్గర బ్యాటింగ్ కావాలి కాబట్టి కుల్దీప్ యాదవ్ అలాంటి ఒక మ్యాచ్ విన్నర్ని, ఒక వికెట్ టేకింగ్ బౌలర్ని మనం ఒక్క టెస్ట్ మ్యాచ్లో, 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడించుకోలేకపోయాం. తర్వాత కూడా మనం వన్ డేస్ ఆడినా, వేరే ఫార్మాట్ ఎక్కడ ఆడినా కూడా మనం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా అంటే పర్వాలేదు. హార్దిక్ పాండ్యా మనకి ఏంటంటే అతను ఇంజరీ ప్రోన్ ఉన్నాడు. సడన్గా డ్యూరింగ్ ద టోర్నమెంట్ అతను ఇంజర్డ్ అవ్వడం మనం చూసాం. 2023 వరల్డ్ కప్లో అతను ఇంజర్డ్ అయ్యాడు, రీసెంట్గా ఏషియా కప్లో ఇంజర్డ్ అయ్యాడు. అలాంటప్పుడు మనకి ప్రాబ్లం వచ్చేస్తుంది. హార్దిక్ పాండ్యా లేకుండా మనం 2023 వరల్డ్ కప్లో 5 బౌలర్స్తో మాత్రం వెళ్ళాం. మన 6th బౌలింగ్ ఆప్షన్ ఆల్మోస్ట్ లేని పరిస్థితి మనం చూసాం. సో ప్రతిసారి మనకి ప్రాబ్లం వస్తుంది. హార్దిక్ పాండ్యా ఉంటే పర్వాలేదు, హార్దిక్ పాండ్యా లేకపోతే మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. అదే ప్రాబ్లం కరెంట్ సిరీస్లో కూడా మనం ఎదుర్కోవాలి పరిస్థితి ఉంది. మరి ఎవరిని ఆడించాలనేది కూడా వీడియోలో చూద్దాం. మనకి ప్రాబ్లం ఏంటంటే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్తో ప్రాబ్లం లేదు. జడేజా కోర్స్ T20స్లో రిటైర్ అయినా, వన్ డేస్లో టెస్ట్ మ్యాచ్లో అవైలబుల్ ఉన్నాడు. అక్షర్ పటేల్ కెన్ ప్లే ఆల్ 3 ఫార్మాట్స్. వాషింగ్టన్ సుందర్ కెన్ ప్లే ఆల్ 3 ఫార్మాట్స్. ఇంకా మనకి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ మనకి పైప్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అది మీకు హర్ష్ దుబే కావచ్చు, మానవ్ సుతార్, సరాన్స్ జైన్, తనుష్ కోటియాన్, 4, 2 ఆఫ్ స్పిన్నర్స్, 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మనకి రెడీగా ఉన్నారు. ఇక విప్రాజ్ నిగమ్ లాంటి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. సో మనకి ప్రాబ్లం లేదు స్పిన్ బౌలింగ్ విషయంలో. ఆల్రౌండర్స్ స్టడీ సప్లై కనిపిస్తుంది. కానీ మీకు దుర్బిణి వేసి ఎతికిన మరొక హార్దిక్ పాండ్యా కనపడలేదు. హార్దిక్ పాండ్యా ఈజ్ నాట్ ఏ కపిల్ దేవ్, ఈజ్ నాట్ ఈవెన్ ఇర్ఫాన్ పఠాన్ కంటే బెటర్గా అతను ఎక్కువ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడాడు. కానీ హార్దిక్ పాండ్యా మీకు ఆ బ్యాలెన్స్ ఇస్తారు టీంకి. చాలామంది అంటారు హార్దిక్ పాండ్యాని మీరు ఎందుకు టెస్ట్ మ్యాచ్లో ఆడించట్లేదు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఎందుకు ఆడించట్లేదంటే టెస్ట్ మ్యాచ్లో కంటే కూడా మనకి అతని రోల్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ మ్యాచ్లో ఆడి అతను బ్రేక్ డౌన్ అయ్యే బదులు ఆ రిస్క్ తీసుకోకుండా మీకు వన్ డేలో 10 ఓవర్లు లేకపోతే ఇక్కడ 4 ఓవర్లు వేసి అతని డెలికేట్ బాడీని మనం మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. అతను వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా చేస్తున్నాం. కానీ హార్దిక్ పాండ్యా కొన్నిసార్లు ఏంటంటే డ్యూరింగ్ ద టోర్నమెంట్స్ ఇంజర్డ్ అవుతున్నాడు. దానికి మనకి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంతమంది మన దేశంలో ప్రతి ఒక్క ప్లేస్కి ఇప్పుడు వికెట్ కీపింగ్ చూడండి, మీకు అక్కడ సంజు శాంసన్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్. అంటే ఒక్క ప్లేస్ కోసం 5-6 ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. ఓపెనింగ్ బ్యాటింగ్ కూడా అలాగే ఉన్నారు. ఓపెనింగ్ బ్యాటింగ్ 300 మంది క్యూలో ఉన్నారు, మిడిల్ ఆర్డర్లో క్యూలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళకి ప్లేస్ రావట్లేదు.
అన్ని ప్లేస్లు ముఖ్యంగా నేను చెప్పే T20 ఫార్మాట్లో, నాట్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ బట్ చాలా ఫార్మాట్స్లో చాలామంది ప్లేయర్స్ ప్రతి ప్లేస్కి రెడీగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ఒక్క ప్లేస్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ సరైన వాళ్ళు కనబడట్లేదు. నో డౌట్ మనకి అక్కడ నితీష్ రెడ్డి, శివం దూబే ఉన్నారు, టు ఎన్ ఎక్స్టెంట్ వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, షార్దుల్ ఠాకూర్ కూడా ఉన్నారు. కానీ షార్దుల్ ఠాకూర్ ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్, హీస్ ప్రైమరీలీ బౌలర్. అతని సెకండరీ స్కిల్ ఏంటంటే బ్యాటింగ్. నితీష్ రెడ్డి, శివం దుబే వీళ్ళ ప్రైమరీ స్కిల్ హ్యాపెన్స్ టు బి బ్యాటింగ్ ఆల్రౌండర్స్ ఇద్దరు. సెకండరీ స్కిల్ బౌలింగ్. ఆ బౌలింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా లేని పరిస్థితి. ఇక్కడ మనకి ఈ సిరీస్ మొత్తంలో ఈ ప్రాబ్లం. హార్దిక్ పాండే ఇంకా ఫిట్ కాలేదు కాబట్టి ఈ సిరీస్ మొత్తం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. మొన్న వన్డే సిరీస్లో కూడా మనం చూసాం. వన్డే సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో దే ఆప్టెడ్ టు ఫర్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8 నితీష్ రెడ్డిని ఆడిచ్చారు. ఆడిస్తే మనకి ప్రాబ్లం వచ్చింది, మనకి బౌలింగ్ వీక్ అయిపోయింది. సరే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం కదా, బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాచ్లో దే ప్లేడ్ 4 స్పెషలిస్ట్ బౌలర్స్ ఇంక్లూడింగ్ హర్షిత్ రాణా. సో హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ బాగానే బ్యాటింగ్ చేశారు. 36-37 రన్స్ యాడ్ చేశారు వాళ్ళు. 8th వికెట్కో 9th వికెట్కో యాడ్ చేశారు వాళ్ళు. సో వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయితే కొంతవరకు, కానీ ప్రతిసారి వాళ్ళు మనకి కంటిన్యూస్గా రన్స్ ఇస్తారన్న నమ్మకం లేదు. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో అలాగే మీరు అనొచ్చు, ఎందుకు మీరు ఓన్లీ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్స్, జెన్యున్ ఆల్రౌండర్స్ కోసం చూస్తున్నారు, మీ బౌలర్స్ కూడా బ్యాటింగ్ చేయొచ్చు కదా, లైక్ మిచెల్ స్టార్క్ లాగానో ప్యాట్ కమిన్స్ లాగానో బ్యాటింగ్ చేయొచ్చు కదా మీ బౌలర్స్ కూడా. చాలామంది ఈవెన్ క్రిస్ వోక్స్ లాంటి వాళ్ళు కూడా, క్రిస్ వోక్స్ ఇస్ నాట్ ఎ బిగ్ ఆల్రౌండర్ బట్ ఈస్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. సో అలాంటి వాళ్ళని మనం ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం? బేసిక్ అంటే మరొక షార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళని ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఆ ప్రాబ్లం ఉంది మనకి. ప్రాబ్లం అందుకనే బహుశా గౌతమ్ గంభీర్, హర్షిత్ రాణాకి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో నాట్ ఓన్లీ హర్షిత్ రాణా ఒక్కడే కాదు కదా, అలాంటి వాళ్ళు ఉన్న. హర్షిత్ రాణా ఇప్పుడు అతను బ్యాటింగ్ లీప్స్ అండ్ బౌన్స్ ఇంప్రూవ్ అయిపోయి అతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అవుతారని నమ్మకం లేదు. హీజ్ స్టిల్ ఏ స్పెషలిస్ట్ బౌలర్. నా దృష్టిలో హీజ్ నాట్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్ ఆల్సో. ఇప్పటికీ కూడా అతని నెంబర్స్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతను అవుతాడని సజెస్ట్ చేయట్లేదు. బట్ we can mold these people like Harshit Rana ఒకడు ఉన్నాడు. Anshul Kambot also can bat well. And also we have newcomers like Aqib Nabi అని చెప్పి కొత్తగా ఎమర్జ్ అవుతున్నాడు, బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. రీసెంట్గా అతను రంజీ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 7 వికెట్లు, ఒక ఇన్నింగ్స్లో 3-4 వికెట్లు తీశాడు, 50 చేశాడు జమ్మూ కాశ్మీర్కి ఆడుతూ. ఇలాంటి వాళ్ళని మీరు కంప్లీట్గా ఎంకరేజ్ చేయండి. హర్షిత్ రాణాని కూడా మీరు కీప్ హిమ్ ఇన్ ద లూప్, అతన్ని కూడా పెట్టండి. కానీ అతను ఒక్కడే కాదు, అతనితో పాటు యూ ట్రై టు గివ్ ప్రాపర్ ఆపర్చునిటీస్ టు ప్లేయర్స్ లైక్ అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ, ఇలాంటి వాళ్ళు, దోస్ హూ కెన్ బ్యాట్ ఏ బిట్. వాళ్ళు కూడా ఆల్రౌండర్స్గా నేను చెప్పను, బ్యాట్ ఏ బిట్, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. లేకపోతే మనకి ప్రాబ్లం కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఇది ప్రతి ఫార్మాట్లో మనకి కనిపిస్తుంది. అంటే మనం వీ కెనాట్ బ్లేమ్ గౌతమ్ గంభీర్ ఫర్ బీయింగ్ టూ డిఫెన్సివ్. సరే టెస్ట్ మ్యాచ్లో అది డిఫెన్సివ్ మంచిది కాదు, ఖచ్చితంగా కుల్దీప్ని ఆడించాల్సింది. వన్డే మ్యాచ్లో కూడా మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ అవసరం లేదు, నెంబర్ 7 దాకా ఉంటే పర్వాలేదు. నెంబర్ 7 దాకా ఉండి 8లో యూ కెన్ హ్యావ్ సంబడి లైక్ హర్షిత్ రాణా, ఓకే. కానీ T20స్లో ఐ విల్ గో విత్ గంభీర్. T20స్లో మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి. T20లో మీరు మోర్ ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేయగలగాలి. స్ట్రైక్ రేట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఫార్మాట్లో, పర్టికులర్లీ వెన్ యూఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ టీమ్ లైక్ ఆస్ట్రేలియాతో మీరు ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న బిగ్ హిట్టర్స్ మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మీరు 200 కొట్టినా వాళ్ళు అవైలగా దాన్ని చేంజ్ చేసేస్తారు. అలాంటి బ్యాటింగ్ ఫైర్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. అలాంటప్పుడు మీకు బ్యాటింగ్లో డెప్త్ అవసరం. డెప్త్ ఉంటే ఏంటంటే ముందున్న బ్యాట్స్మెన్ చాలా ఫ్రీడమ్తో ఆడగలుగుతారు. వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, నేను అవుట్ అయినా ఇంకా బ్యాటింగ్ ఉంది, నా తర్వాత 2-3 ది కెన్ బ్యాట్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇది డిఫెన్సివ్ టాక్టిక్గా భావించాల్సిన అవసరం లేదు. వీ నీడ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8 అట్లీస్ట్ ఇన్ T20s, నాట్ ఇన్ అదర్ ఫార్మాట్స్ అని నా అభిప్రాయం. సో ఆ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు మరి మన 11లో ఎవరిని ఆడిపించాలి? షల్ వి గో విత్ హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, ఈ 4 టెయిల్ ఎండర్స్ అవుతారు. మీకు నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంటుంది. మీకు అక్షర్ పటేల్ కూడా ఉంటాడు కాబట్టి 5 మీకు ఫ్రంట్ లైన్ బౌలర్స్ ఉంటారు. మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి, మీకు అభిషేక్ శర్మ, శివం దుబే లాంటి ఆప్షన్స్ ఉంటాయి. అవసరమైతే మీకు తిలక్ వర్మ కూడా ఉంటాడు. సో మీకు బౌలింగ్ ఆప్షన్స్లో ఇబ్బంది లేదు.
కానీ దానివల్ల మీకు నలుగురు టైలెండర్స్ అయిపోతారు, బ్యాటింగ్లో డెప్త్ లేని పరిస్థితి అవుతుంది. నలుగురు టైలెండర్స్తో వెళ్ళడం అనేది రిస్క్ అవుతుంది. హర్షిత్ రాణా కూడా టైలెండర్గా భావిస్తే, హర్షిత్ రాణా, హర్షదీప్ మొన్నట్లాగా చెరీ 2-3 4లు కొట్టేస్తే బాగానే ఉంటుంది, కానీ అన్నిసార్లు కొడతారు నమ్మకం లేదు. అలా కాకుండా నలుగురు ఫ్రంట్ లైన్ బౌలర్స్, అక్షర్, కుల్దీప్, హర్షదీప్ అండ్ కోర్స్ బుమ్రా, వీళ్ళు నలుగురితో వెళ్ళి నితీష్ రెడ్డి అండ్ శివం దుబే వీళ్ళిద్దరి కాంబినేషన్లో అలాంగ్ విత్ అభిషేక్ శర్మ 5th బౌలర్ స్లాట్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ వస్తుంది. నితీష్ రెడ్డి ఆ శివం దుబే విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. మీకు చాలా డెప్త్ వస్తుంది బ్యాటింగ్. అలా కూడా చేయొచ్చు. కానీ మీకు బౌలింగ్ వీక్ అయిపోతుంది. మీకు నలుగురే జెన్యున్ బౌలర్స్ ఉంటారు. మీకు నలుగురు బౌలర్స్ ఉండి మీరు 5th బౌలింగ్ స్లాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ మంచి మంచి స్ట్రైకర్స్ ఉన్నారు. అక్కడ మీకు మిడిల్ ఆర్డర్లో జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు, స్టాయినస్ ఉన్నాడు, అండ్ కొత్తగా ఇప్పుడు జాష్ ఫిలిప్ ఉన్నాడు. ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఆస్ట్రేలియన్ టీంలో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో మనకు తెలుసు. సో అంత డిస్ట్రక్టివ్ టిమ్ డేవిడ్, నాట్ టు ఫర్గెట్ టిమ్ డేవిడ్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ వీక్ 5th బౌలింగ్ స్లాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో దే విల్ మేక్ వాళ్ళు పండుగ చేసుకుంటారు. అది ప్రమాదం ఉంది. సో మీకు బ్యాటింగ్ డెప్త్ కావాలంటే మీ బౌలింగ్ వీక్ అయిపోతుంది. బౌలింగ్లో మీకు ఆ పదును కావాలి, 5th బౌలర్ కావాలి, ఒక జెన్యున్ బౌలర్ కావాలి, 3 జెన్యున్ పేసర్స్ ప్లస్ 2 స్పిన్నర్స్ అనుకుంటే మీకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. సో ఈ డైలమా మొత్తం ఫేస్ అవుతున్నారు. సో నితీష్ రెడ్డి ఆర్ హర్షిత్ రాణా ఇద్దరిలో ఒకరు మాత్రమే ఐ థింక్ విల్ ఫిగర్ ఇన్ ది 11. మిగతా 11 మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా. శుభ్మన్ గిల్ విల్ ఓపెన్ విత్ అభిషేక్ శర్మ, నెంబర్ 3లో సూర్యకుమార్, 4లో తిలక్ వర్మ, 5లో సంజు శాంసన్, 6లో అక్షర్ పటేల్, 7లో శివం దుబే, 8లో యుల్ హ్యావ్ నితీష్ రెడ్డి, 9లో హర్షదీప్ సింగ్, 10లో బుమ్రా, 11లో కుల్దీప్ యాదవ్. దిస్ షుడ్ బి ది 11. దాంట్లో ఓన్లీ ఒకే ప్లేయర్ స్లాట్ విషయంలో నాకు డౌట్ ఉంది. అది నితీష్ రెడ్డి నాడించాలా, హర్షిత్ రాణా నాడించాలా. బౌలింగ్లో ఎక్కువ మనం ఫోర్స్ పెట్టాలా, బ్యాటింగ్లో పెట్టాలనేది బిగ్ డైలమా. దిస్ డైలమా విల్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైం అని అనుకుంటున్నాను. సో మీకేమైనా సొల్యూషన్ ఉంటే కామెంట్స్లో చెప్పండి.